మొన్నటి దాకా జీ హుజూర్ అన్నట్లు కనిపించిన ఖాకీలు ఇప్పుడు తమ విధులకు అడ్డొస్తే ఖద్దరైనా మరెవరైనా డోంట్ కేర్ అంటున్నారు. పైనుంచి ప్రెజర్ అని చూడడం లేదు, డైరెక్ట్ యాక్షన్ లోకి దిగుతున్నారు. పోస్టింగ్ల కోసం నేతల చుట్టూ తిరిగిన వారే ఇప్పుడు ఎందుకు రివర్స్ అవుతున్నారు? డిపార్ట్మెంట్ లో ఈ సడన్ చేంజ్ కి, సడన్ గా ఆ మార్పుకు కారణం ఏంటి? ఖద్దరు అతితోని ఇంత దాకా వచ్చిందే. ఇంతకీ ఏ జిల్లాలో కనిపిస్తోంది పరిస్థితి? సొసైటీలో ఖద్దరుకు ఖాకీకి అవినాభావ సంబంధం ఉంటుంది. అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టే పోలీసులే అధికారం పోయాక అదే నేతల్ని అవసరమైతే మెడ పట్టుకుని కటకటాల వెనక్కి కూడా నెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంకా పవర్లో ఉండగాని అధికార పార్టీ నేతలపై కొరడా ఝులిపిస్తున్నారు పోలీసులు. వాస్తవంగా 20 నెలలుగా అనంతపురం జిల్లాలో పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఏ పార్టీ అధికారంలోకొస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఖాకీలు వ్యవహరించడం కొత్తేం కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇది బాగా కనిపించింది. అయితే ఈసారి ఆ డోస్ బాగా ఓవర్ అయినట్టు విమర్శలొచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పోలీసులు పోస్టింగుల కోసం పడ్డ తాపత్రయం, నేతల చుట్టూ చక్కర్లు కొట్టిన వైనంపై విస్మయం వ్యక్తమైంది. ఎస్ఐ దగ్గర నుంచి డీఎస్పీల దాకా పట్టణ ప్రాంతాల్లో ఫలానా స్టేషన్ కావాలని రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేశారు కొందరు అధికారులు. తమ స్థాయి తగ్గించుకుని మరీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యేలు కూడా తమకు అనుకూలంగా ఉన్న వారికి ఏం చెప్పినా ఎదురు ప్రశ్నించకుండా చేసేవారికి పోస్టింగులు ఇప్పించుకున్నారు. ఇలా ఏరికోరి తెచ్చుకున్న పోలీస్ యంత్రాంగంతో ఖద్దరు నేతలు కొన్ని నెలలుగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పిక్ పాకెట్ కేసులు, బైకులను చలానా రాసే దగ్గర నుంచి పెద్ద పెద్ద కేసుల దాకా అన్నిట్లో రాజకీయ జోక్యం కనిపించింది. అనుకూలమైన చోట పోస్టింగ్ వస్తే ఏదో ఎమ్మెల్యేకి కాస్త ఫేవర్ చేస్తే సరిపోతుందని చాలా మంది ఎస్ఐలు, సిఐలు భావించారు. కానీ తీరా గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎమ్మెల్యే ఆబ్లిగేషన్లు పక్కన పెడితే ఎమ్మెల్యేల చుట్టూ ఉండే కోటరీలు, కూటమి పార్టీల నాయకుల పెత్తనం పెరిగిపోయింది. అధికార పార్టీ చెప్పినట్టు వినాల్సిందే అని కూటమి పార్టీల నేతలు చాలా చోట్ల ఆర్డర్లు వేయడం ఎక్కువైపోయింది. ఎవరి మీదైనా చిన్న యాక్షన్ తీసుకోవాలన్నా ఎమ్మెల్యేల కోటరీ నుంచో, వారి రైట్ హ్యాండ్ లేదంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచో ఫోన్ వస్తుంది. ఎందుకు యాక్షన్ తీసుకున్నావు, కేసు ఎందుకు కట్టావని నిలదీయడమే కాదు, తమకు గిట్టని వారిపై కేసులు పెట్టాలని ఒత్తిళ్లు పెరిగాయి. పోలీసు వ్యవస్థ అంటే తమ జేబు సంస్థ అన్నట్టు కొందరు అధికార పార్టీ నాయకులు వ్యవహరించారు. వారు చెప్పినట్టు చేయకపోతే వెంటనే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఫోన్లు వచ్చేవి. కొందరు అధికారులు ఇష్టం లేకపోయినా మరో దారి లేక చేస్తూ వచ్చారు. మరికొందరు మౌనంగా భరించారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేని వారు ట్రాన్స్ఫర్ల మీద మరో చోటికి వెళ్లడమో లేదా లూప్ లైన్ లోకి వెళ్లడమో చేశారు. పోలీసులపై ఇటీవల రాజకీయ అజమాయిషీ మరీ పెరిగిపోయింది. దీనికి తోడు అనంత జిల్లాలో వైసీపీ ప్రతి సంఘటనని వేలెత్తి చూపిస్తూ పోలీసుల చర్యలను ప్రశ్నించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వంటివి చేస్తూ వచ్చింది. కొన్ని విషయాల్లో పోలీసులు గీత దాటారని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా విపక్ష పార్టీ హైలైట్ చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే ఫలానా కేసులో ఇలా చేశారు, ఫలానా సీఐ అలా అంటూ ప్రెస్ మీట్లు పెట్టి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతోందంటూ విమర్శల దాడికి దిగారు. ఇటు వరుసగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా కొన్ని సంఘటనలు జరగడంతో నిన్నటిదాకా జీ హుజూర్ అన్న పోలీసులే ఇప్పుడు తిరగబడడం ప్రారంభించారు. ఖాకీ యూనిఫామ్ తమ పని తాను చేసుకుంటూ పోతే ఎలా ఉంటుందో చేతల్లో చూపించారు. అధికార పార్టీ లేదు, కూటమి లేదు, ప్రతిపక్షమని లేదు, ఎవరి మీద ఫిర్యాదొచ్చినా వెంటనే యాక్షన్లోకి దిగిపోతున్నారు పోలీసులు. తప్పు కనిపిస్తే పోలీస్ మార్కు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలపై వరుసగా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. అధికార పార్టీలో ఉన్నాం, ఏమైనా చేస్తామంటే పోలీసులు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. దర్పం ప్రదర్శించే నాయకులకు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా పోలీసులపై జులుం ప్రదర్శించాలని చూసినా, హేళనగా మాట్లాడినా వారిపై కొందరు సీఐలు, ఎస్ఐలు అంతే బహిరంగంగా సమాధానమిస్తున్నారు. హద్దు దాటితే లోపలేస్తామని
ఓపెన్ గానే వార్నింగ్ ఇస్తున్నారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇటీవల ఓ అధికారి పార్టీ నేత సీఐతో దురుసుగా మాట్లాడినప్పుడు అక్కడి సీఐ గట్టిగా కౌంటర్ ఇచ్చారట. శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే అధికార పార్టీ నాయకులు మొన్నటిదాకా అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారని, ఎస్పీ సతీష్ కుమార్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని అంటున్నారు. పోలీసుల దగ్గర ఏమాత్రం అదుపు తప్పినా రియాక్షన్ సీరియస్ గా ఉంటోందంటున్నారు. వరుసగా అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు కావడం, కొందరిని జైలుకు పంపడంతో ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. చివరికి కాళ్ల బేరానికి వచ్చి కాస్త చూసి చూడనట్టు వెళ్లాలని, తమ వైపు నుంచి ఏమైనా తప్పులుంటే సరిచేసుకుంటామని రిక్వెస్ట్ చేసుకునేదాకా వెళ్ళిందట పరిస్థితి. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కూడా మొదట్లో అధికార పార్టీకి ఫేవర్ గానే చేస్తున్నారన్న ఆరోపణలు వినిపించినా ఆ తర్వాత ఐపీఎస్ పవర్ ఏంటో చూపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అధికారం ఉంది కదా అని పోలీసుల మీద స్వారీ చేస్తామంటే కుదరదని కొందరు కీలక నాయకులకు తెగేసి చెబుతున్నారట. ఎవరి మీద ఫిర్యాదులు వచ్చినా కేసులు కట్టాల్సిందే అని సీఐలకు, ఎస్ఐలకు క్లియర్ కట్ ఆదేశాలు ఇస్తున్నారని సమాచారం. అటు శ్రీ సత్యసాయి జిల్లా, ఇటు అనంతపురం జిల్లా పోలీసులు కింది స్థాయి అధికారులకు గట్టి సపోర్ట్ చేయడంతో ఇటీవల పోలీసులపై మళ్లీ నమ్మకం వచ్చిందని మొన్నటిదాకా విమర్శలు చేసిన వారే అంటున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లోని ఈ మార్పు కనిపిస్తోంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వారి అనుచరగణం చెప్పినట్టే కొందరు అధికారులు నడుచుకుంటున్నారన్న విమర్శలొస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో పోలీసులపై ఉన్న ఖద్దరు నేతల ఒత్తిళ్లు గతంలో ఎప్పుడూ చూడలేదని, అదేవిధంగా ఇంత తక్కువ టైంలో పోలీసుల రియాక్షన్ కూడా ఇలా ఉంటుందనుకోలేదన్నది చాలా మంది చెబుతున్న మాట. ఏదేమైనా అనంతపురం జిల్లాలో ఖద్దరు ఓవర్ యాక్షన్, ఖాకీల రియాక్షన్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు యూనిఫామ్ పరువుని నిలబెడుతున్నారని చెప్పుకుంటున్నారు.